అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఆంధ్ర పబ్లిక్కు అలాకేం కావాలనో వాళ్ళకు క్లారిటీ ఉన్నది. ఎవరిని గెలిపించుకుంటే రాష్ట్రానికి పాయిదా అవుతుందో అల్లెరకబట్టిండ్రు. అందుకే కూటమికి పట్టం కట్టిండ్రు. ఇలా కేంద్రంలో చంద్రాల సారు ఎన్డీఏల చక్రం తిప్పే అదృష్టానికి నోసుకున్నాడు. ఇక బీజేపీ వాళ్ళు అడుగునన్ని పదవులు ఇచ్చేటట్టు డిమాండ్ చేయగలుగుతాడు. కానీ మన తెలంగాణలో బీజేపీ వాళ్ళు 8 సీట్లు, కాంగ్రెస్ వాళ్ళు 8 సీట్లు గెలిపించిండ్రు. కనీసం ఒక్క మంత్రి పదవన్న తెచ్చుకోగలుగుతారా ఇల్లు? ఒక్క రైల్వే లైన్ అన్న వేయించగలుగుతారా ఇల్లు? గదే బీఆర్ఎస్ గెలిస్తే ఇలా కేంద్రంలో తెలంగాణ ఎంపీలు ఏం అడిగినా అది మన దగ్గరికి రాకపోతుండేనా? అందుకే కేసీఆర్ చెప్పిందే మోసపోతే గోసపడతామని అన్నట్టే అవుతుంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలల్లో ఓటమి మీద కారు పార్టీ హైకమాండ్ పోస్టు మార్టం చేసుకుంటుంది. పార్టీ లీడర్లతోటి కేసీఆర్ సమీక్ష చేసిండు. కేటీఆర్, హరీష్ గారు సీనియర్లంతా హాజరుపడ్డారు. ఎంపీ స్థానాలల్లో బీఆర్ఎస్ 3వ జాగాలో పడిపోవడేందన్న కారణాల మీద ఆరాధీసిండ్రు. ముందుగాలటి సంది మెదక్ సీటు గెలుస్తుందని ఆశలు పెట్టుకున్నా ఎట్లా చేజారిపోయిందని కేసీఆర్ సార్ జర నారాజు అయినట్టు తెలుస్తోంది. అన్ని పార్లమెంటు జాగాలల్లో మంచిగానే ప్రచారం చేసిన 6 నెలలనే కాంగ్రెస్ సర్కారు మీద ప్రజలలో వ్యతిరేకత వచ్చిందని నీళ్లు వడ్ల కొనుగోల కాడ నిరసన చేపట్టినా జనం ఎందుకు గులాబీ పార్టీని ఆదరించలేదని కేసీఆర్ సారు నేతలతో అనుకొచ్చిండట. బీఆర్ఎస్ బస్సు యాత్ర, కార్నర్ మీటింగ్స్ సైతం సక్సెస్ అయినాయి. కానీ అవి ఓటు రూపంలో ఎందుకు మళ్ళలేదు? తప్పిదం ఎక్కడ జరిగింది? 7 పార్లమెంటు స్థానాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి స్థానాలల్లో పార్టీ ఉనికిని ఎందుకు చాటలేకపోయింది? డిపాజిట్లు కోల్పోవడానికి కారణం ఏంది? అన్ని సెగ్మెంట్లలో పార్టీకి వచ్చిన ఓటింగ్ పర్సంటేజు, పార్టీకి వచ్చిన ఓట్లు, 2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీకి వచ్చిన ఓట్లను నియోజకవర్గాల వారీగా బేరీజు వేసుకుంటా కేసీఆర్ సారు పార్టీ లీడర్లను ప్రశ్నించిండట. అట్లనే ఫీడ్బ్యాక్ కూడా తీసుకుండు. కేడర్ నేతల మధ్య సమన్వయ లోపం ఉంటే సరి చేసుకోవాలి. 2 ఎన్నికలలో ఓడిపోయే వరకు క్యాడర్ల బుగులు పుట్టుంటది. వాళ్ళకు ధైర్యం చెప్పాలి. నేతలంతా జనం దగ్గర ఉండాలి. కొందరు తీరు మార్చుకోవాలని సురుకులు కూడా అంటించిండట.